బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేవెళ్ల బస్సు ప్రమాదంపై పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతుంది. బస్సు ప్రమాదానికి 100% గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే బాధ్యతని ఆరోపించారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. 2016లో బీజాపూర్ జాతీయ రహదారిని ప్రకటించినప్పటికీ రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేయకుండా వదిలేసిందని చెప్పారు. చేవెళ్లకు సంబంధం లేని వాళ్లు కేసులు వేశారని చెప్పారు. సేవ్ చేవెళ్ల బనియాన్స్ ఉద్యమాన్ని టార్గెట్ చేస్తూ కొండా విమర్శలు చేశారు. నేను చెప్పింది ఏంటంటే చక్కగా రోడ్ కావాలి. చక్కగా రోడ్ అయితే బ్యానియన్ ట్రీస్ కూడా పోవు. అండ్ ఇది తొందరగా కావాలని నేను 10 ఏళ్ల సంది నేను పట్టాను. హైవే రాకముందు కూడా స్టేట్ హైవే నన్ను చక్కగా చేయమని అడిగినాను. అయితే ఇప్పుడు వాళ్ళు ఉల్టా వాళ్ళు ధర్నా చేస్తారంట, అసెంబ్లీ ముత్తడట. పిచ్చోళ్ళు ఆపాగలగారా అమ్మ? ఎవరికి తెలియదా? వాళ్ళే ఉన్నారు 10 ఏళ్ళు. 16 నుంచి ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. ఇది 100% టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది, వాళ్ళ నాయకులు, వాళ్ళ రియల్ ఎస్టేట్ దాహం వల్లనే ఇదైంది. మరోవైపు కొండా విశ్వేశ్వరరెడ్డిది ద్వంద్వ నీతి అంటూ బీఆర్ఎస్ అటాక్ చేసింది. అయితే 2023లో హైవే నిర్మాణంపై స్టే వచ్చినప్పుడు సేవ్ చేవెళ్ల బనియాన్స్కు అనుకూలంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన ట్వీట్ను చూపించారు గులాబీ పార్టీ లీడర్ పట్టోళ్ల కార్తిక్ రెడ్డి. రహదారి నిర్మాణం జాప్యంలో అందరి పాత్ర ఉందన్నారు. అసలు గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు బ్రౌన్ ఫీల్డ్ రోడ్డుకు తేడా తెలియకుండా ఎలా ఎంపీ అయ్యారంటూ ఎద్దేవా చేశారు కార్తిక్ రెడ్డి. దీంతో ఇప్పుడు చేవెళ్ల రోడ్ యాక్సిడెంట్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. నేను చెప్పినట్టు బాధ్యత అందరిది ఉన్నది. అందరం కూడా సమానమైన బాధ్యత మోయాల. అధికార పార్టీ గారు ప్రతిపక్షం గారు అందరూ కూడా అధికారంలో ఉన్నా, అందరూ ఆ ప్రాంతం సంబంధించిన వాళ్ళం. ముమ్మాటికి జరిగిన సంఘటనకి బాధ్యత వహించాలా, సంతాపం వ్యక్తం చేయాలా. అందరం కూడా సమానమైన బాధ్యత వహించాలి. నేను చెప్పినట్టు ఇంకో విషయం ఏం చెప్పాలి. ఆ రోజు 2023లో డిసెంబర్లో ఏదైతే సేవ్ బ్యానియన్ ఆర్గనైజేషన్కి స్టేటస్కో వచ్చిందో, ఇది మా గొప్ప విశ్వేశ్వరరెడ్డి గారి ట్వీట్ అండి. మీరు ఒకసారి చూడాలి బాబు, అది ట్వీట్ టీవీలో విశ్వేశ్వరరెడ్డి గారి ట్వీట్. కంగ్రాచులేషన్స్ సేవ్ బ్యానియన్స్, దే వన్ ద ఫైట్ టు సేవ్ చేవెళ్ల బ్యానియన్స్. I feel partly responsible since as an MP I'm అప్పుడు గుర్తొచ్చింది I'm partly responsible అని. We got the Hyderabad Bijapur via Chevella highway sanctioned 2016-17 blah 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 అని రాసుకుంటూ స్ట్రేట్ హైవే కావాలండి ఆయనకి. ఇటు అటు రోడ్లు వైడనింగ్ లేకుండా, అంటే ఒక స్కేల్ తీసుకొని మెజర్ చేసుకునేదండి. గీత స్ట్రేట్గా ఆయన స్ట్రేట్ హైవే అంట. అసలు మీకు ఎంపీ గారు మీరు చదువుకున్నవారు అనుకుంటున్నాను విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు ఎట్లా అయినరండి ఎంపీ? నాకు అర్థం కాదు. నేషనల్ హైవేస్ కాంపోనెంట్ ఉన్న ఏ హైవే అయినా కూడా డిజైన్స్ ఎవరు ఫైనల్ చేయాలండి? రగన్న డిజైన్స్ ఫైనల్ చేయాల్సింది నేషనల్ హైవేలో ఇంజనీర్సే కదా, వాళ్ళే కదా ఫైనల్ చేయాల్సింది. వాళ్ళు డిజైన్స్ ఫైనల్ చేసినాకనే కదా టెక్నికల్ శాంక్షన్కి వస్తుంది. ఇంత కూడా మీకు తెలియదా? నేను మస్తు చెప్పినా, నితిన్ గడ్కరీ చెప్పినా కూడా వీళ్ళు స్ట్రేట్ తీయలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఏ డిజైన్ ఫైనల్ చేసినా కూడా ద ప్రపోజల్ విల్ బీ సెంట్ బ్యాక్ టు నేషనల్ హైవేస్. వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాతనే టెక్నికల్ శాంక్షన్స్ వస్తాయి. ఇంత కూడా మీకు తెలియదా అండి? వంకర్ టింకర్ ఉన్నది, సీదా లేదు. సీదా రోడ్ ఉంటుందండి అన్న? ఎక్కడన్నా ఉంటుందా? ల్యాండ్ యాక్విజిషన్ స్ట్రేట్ చేసిండి. గ్రీన్ ఫీల్డ్ రోడ్కి బ్రౌన్ ఫీల్డ్ రోడ్కి తేడా తెలుసా విశ్వేశ్వరరెడ్డి గారు మీకు? గ్రీన్ ఫీల్డ్ రోడ్కి ఎంత ల్యాండ్ యాక్విజిషన్ అవసరం పడుతుంది, బ్రౌన్ ఫీల్డ్ రోడ్కి ఎంత? బ్రౌన్ ఫీల్డ్ రోడ్ ఉన్న రోడ్కి పక్కన ల్యాండ్ అక్వైర్ చేయడం, గ్రీన్ ఫీల్డ్ రోడ్ని కొత్తది అక్వైర్ చేయడం. గ్రీన్ ఫీల్డ్ రోడ్కి ఎంత అక్విజిషన్ ఖర్చు అవుతుంది? బ్రౌన్ ఫీల్డ్ రోడ్ ఉన్న దాంట్లో డిజైన్ ఫైనల్ చేసింది నేషనల్ హైవేస్ వాళ్ళు, ల్యాండ్ యాక్విజిషన్ చేసింది స్టేట్ గవర్నమెంట్. దానికి నేను ఇట్లా చెప్పినా ఇప్పటికీ స్ట్రేట్. ఎంత నిన్న అంటాడు ఆయన, మళ్ళీ వీళ్ళని అంటాడు, అరే వీళ్ళు మా వాళ్ళే కాదు, మా వాళ్ళు మీకు ఎవరో ఏమో వీళ్ళు లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అని. ఇగో ఆయన మళ్ళీ కంగ్రాచులేషన్స్ అని ట్వీట్లు పెడతాడు వాళ్ళకి మళ్ళీ ఒకసారి. చేవెళ్ల బస్సు ప్రమాదంపై పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతుంది. ఈ చేవెళ్ల ప్రమాదం ఇష్యూ అనేది ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ లాగా మారిపోయింది. సో కొండా విశ్వేశ్వరరెడ్డి అసలు ఏమన్నారు, దీనిపైన ఎట్లా రియాక్ట్ అయ్యారో చూద్దాం. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమంటారో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఎంతో ఘోరమైన యాక్సిడెంట్ ఇప్పుడు చేవెళ్ల దగ్గర కంకర్ లారీ ఆర్టీసీ బస్తో కొట్టుకున్నది. 19 మంది చనిపోయినరు, ముఖ్యంగా మహిళలు, పసిపాప. నిజంగానే ఘోరంగా ఉండే. అది చూస్తేనే 10 రోజులు నిద్ర పట్టదు. కానీ యాక్సిడెంట్ ఒక డ్రైవర్ పాత్రనే కాదు. ఇక్కడ ఇది మా చేవెళ్ల హైవే, ఓంకర్ తింకర్ హైవే. ఇది వెనకట నిజాం జమానా కట్టింది. కానీ నేను అప్పుడు
ఎంపీగా ఉన్నప్పుడు ఈ హైవే దీన్ని కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఈ ఓంకర్ దిక్కర రోడ్ ఉంది దీన్ని హైవే శాంక్షన్ చేసిండ్రు, నిధులు కూడా కేటాయించిండ్రు 2017 కానీ అప్పుడున్న టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అది నిర్లక్ష్యము, వాళ్ళ అక్విజిషన్ చేయలేదు. రోడ్ అంటే దీంతో సహా ఎన్నో హైవేలు ఇచ్చింది తెలంగాణలో, అన్నీ అయిపోయినాయి కానీ ఇది మాత్రము మా రంగారెడ్డి జిల్లాలో ఇది మాత్రము ఇప్పటి వరకు కాలేదు. ఎందుకంటే అక్విజిషన్లో డీలే ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏమో రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్లా ఏమో తెలియదు కానీ ఇది మాత్రం చేయలేదు. ఆ నిర్లక్ష్యం వల్ల లాస్ట్కి చేసిండ్రు. అండ్ ఈ హైవే పక్కకు అన్ని మర్రి చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి. అండ్ లాస్ట్కు అక్విజిషన్ చేసినాక ఎవడో లెఫ్ట్ వింగ్ యాక్టివిస్టో ఎవడో వాళ్లకు చేవల్లోనే కాదు ఎక్కడోళ్ళో వాళ్లకు చేవల్ల మర్రి చెట్ల మీద ఫికర్, ఈ రోడ్డు హైవే అయితే మర్రి చెట్లు పోతాయని. ఈరోజు మర్రి చెట్లు కాకపోయినాయి, ఓ 20 మంది ప్రజలు చనిపోయిండ్రు. ఇక్కడ చెప్పిండ్రు ఈ మర్రి చెట్లు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతుకుతాయి, ఎందుకంటే ఆ నేచర్ ఇంతకుముందు కూడా చేసిండ్రు, అయినా కూడా కాదు. కానీ ఫస్ట్ ఏమో టీఆర్ఎస్ ప్రభుత్వం డిలే చేసిన తర్వాత కోర్టు కేసు వల్ల 2017లో శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఇప్పటి వరకు కాలేదు. ఇది తప్పనిసరిగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, వల్లనే డిలే అయింది, వాళ్ళ వల్లనే ఈ హైవే కాలేదు. ఇప్పుడు కూడా అక్విజిషన్ ఎట్లా చేసిండ్రు, వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఎట్లుంటే అట్లా చేసిండ్రు, హైవే వంకర్ తింకగా వెడల్పు చేసిండ్రు, దీంతో ప్రమాదం ఉన్నది. ఇప్పుడు లాస్ట్కు మొన్ననే కేసులు అయిపోయినాయి, ఇప్పుడు 1.5 yearలో మొత్తం అయిపోతుంది. ఆల్రెడీ కేసులు అవుతున్నా కూడా ఎక్కడైతే మర్రి చెట్లు లేవో, ఇటువంటి మర్రి చెట్లు లేవో అవి ఆల్రెడీ పని మొదలుపెట్టింది. ఎక్కడైతే చేవెళ్ళ బైపాస్, అజీజ్ నగర్ బైపాస్ అంతా మొదలైంది. 1.5 yearలో అవుతుంది. కానీ ఇటువంటి యాక్సిడెంట్ బాధ్యత వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ ఉన్న టీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉన్న ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. చేవెళ్ళ బస్సు దుర్ఘటన, బస్సు ప్రమాదం ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లాగా మారిపోయింది. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అప్పుడు అక్కడ నేషనల్ హైవే అనేది విస్తరణ జరగలేదు, భూసేకరణ జరగలేదు అంటూ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే కొండా విశ్వేశ్వరరెడ్డిదే ద్వంద్వ నీతి. 2023లో హైవే నిర్మాణం పైన సేవ్ బనియన్స్ అంటే బనియన్స్ మర్రి చెట్లను కాపాడండి అంటూ కొండా విశ్వేశ్వరరెడ్డి చేసినటువంటి ట్వీట్ను ఇప్పుడు బీఆర్ఎస్ బయటపెట్టి బీఆర్ఎస్ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డిని అటాక్ చేస్తోంది. పటోల కార్తిక్ రెడ్డి కూడా దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు చూపించి మాట్లాడుతున్నారు. మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ మనకు మరింత సమాచారం అందిస్తారు. పవన్, చేవెళ్ళ దుర్ఘటన చాలా బాధాకరం. బట్ ఈ దుర్ఘటన ఇప్పుడు 2 పార్టీల మధ్య వైరంగా మారింది. సో బీఆర్ఎస్ను బదనం చేస్తూ బీజేపీ మాట్లాడుతుంది, బీజేపీని బదనం చేస్తూ బీఆర్ఎస్ మాట్లాడుతుంది. సో ఈ పొలిటికల్ ఫైట్ ఎట్లా పరిణామాలు జరిగే అవకాశం ఉంది దీంట్లో ఫైట్లో? చేవెళ్ళ మీర్జాగూడ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. వాస్తవానికి 2017లోనే ఈ రోడ్డు వెడల్పుకు సంబంధించి అటు డిపిఆర్ సిద్ధమైంది, దానికి సంబంధించి నితిన్ గడ్కరీ కూడా ఆమోదం తెలిపారు. కాకపోతే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రోడ్డు నిర్మాణం జాప్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు నిన్న జరిగిన రోడ్డు ప్రమాద ఘటన తర్వాత అటు బీజేపీ బీఆర్ఎస్ వైఖరి వల్లనే అటు రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ ప్రమాదానికి బాధ్యత బీఆర్ఎస్ గత ప్రభుత్వమే వహించాలంటూ కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బగ్గుమంటూ ఉంది. ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డి మొన్న ప్రమాదం జరిగిన రోజు ఆయన ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అందులో చేవెళ్లకు ఏమాత్రం సంబంధం లేని కొంత వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు ఒక కేసు వేశారు, ఆ కేసు వల్లనే జాప్యం జరిగిందంటూనే బీఆర్ఎస్ పార్టీ మీద ఆయన అనేక కీలక సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అటు భూసేకరణలో జాప్యం చేసింది, వాళ్లకు ఇష్టం వచ్చినట్లుగా భూసేకరణ చేశారు. అలానే రోడ్డు అలైన్మెంట్ను కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగుండాలి కాబట్టి దాన్ని అంతా కూడా అలైన్మెంట్ మార్చారనే వ్యాఖ్యలు అనే విమర్శలు అటు కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన చేశారు. దీనిపైన అటు బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఒక పక్క ప్రమాదం జరిగింది, ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేయొద్దు, ప్రమాద ఘటన పైన ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది, అటు బాధ్యులపైన చర్యలు తీసుకుంటామంటుంది.
ఇప్పటికే అటు ఎన్జిటిలో ఉన్న కేసుని విత్డ్రా చేయించింది, ఇరుపక్షాలని కూర్చోబెట్టి మాట్లాడి విత్డ్రా చేయించింది, పనులు కూడా ప్రారంభించింది. కానీ ఈ ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మాత్రం ఈ నెపాన్ని ఒకరిపైన ఒకరు వేసుకుంటూ రాజకీయం చేస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే అటు కార్తీక్ రెడ్డి, పటోల కార్తీక్ రెడ్డి కూడా మాట్లాడారు. అటు కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. ఎవరో తనకు తెలియదు, చేవేళ్లకు సంబంధం లేని వ్యక్తులు ఒక కేసు వేశారు అంటూ ఆయన చెప్తూ వచ్చారు. కానీ వాస్తవానికి 2023 డిసెంబర్లో సేవ్ చేవెళ్ళ బన్యాన్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు అనేక మంది ఈ కేసులో తేజ బాలాంత్రపు, ప్రణయ్ జువ్వాడి, అలానే మరొక మహిళతో పాటు అనేక మంది ఒక పిటిషన్ దాఖలు చేశారు ఎన్జిటిలో. దాదాపుగా 1000కు పైగా అటు మర్రి చెట్లన్నీ కూడా తమ ఉనికిని కోల్పోతున్నాయంటే దానిపైన 2023 డిసెంబర్లో ఎన్జిటి స్టే ఇచ్చింది. ఆ స్టే ఇచ్చిన సమయంలో ఆయన ఎంపీగా ఉంటూ తాను అక్కడ ట్వీట్ చేశారు, మీ అందరికీ శుభాకాంక్షలు, ఈ బనియాన్ ట్రీని పర్యావరణాన్ని రక్షిస్తున్నారు, స్ట్రైట్గా రోడ్డు వేయాల్సిన అవసరం ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీ రోడ్డును స్ట్రైట్గా వేయడం లేదంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. దానిపైనే ఈరోజు కార్తీక్ రెడ్డి అటు ఎంపీకి చురకలు వేశారు. ఎంపీ అయిన వ్యక్తికి అసలు రోడ్లు ఎలా వేస్తారు, ఎవరు వేస్తారనే విషయం కూడా తెలియకుండా ఆయన మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా స్ట్రైట్ రోడ్ ఉంటుందా, మలుపులు లేకుండా ఉంటుందా? ఆయన కావాలనే బీఆర్ఎస్ పార్టీ పైన ఈ రకంగా బురద జల్లుతున్నారు. ఖచ్చితంగా జరిగిన జాప్యానికి సంబంధించి మేము బాధ్యత తీసుకుంటున్నాము. ఇది కేవలం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కాదు, అందరూ కూడా సమిష్టి బాధ్యత వహించాలి. బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు అన్ని అనుమతులు తీసుకుంది, ఇంకా కాంట్రాక్టర్లకు ఇచ్చింది. రోడ్డు పనులు ప్రారంభిస్తుండగా ఈ కేసు వేయడం వల్ల కొంత జాప్యం జరిగింది. కానీ బీఆర్ఎస్దే తప్పు అన్నట్లుగా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆయన సేవ్ బనియాన్ అనే సంస్థకు మద్దతు తెలుపుతూ, వాళ్ళకి అభినందనలు తెలుపుతూ 2023లో చేసిన ఒక పోస్టును కూడా చూపించారు. అప్పుడలా వాళ్ళని అభినందనలు తెలిపిన ఎంపీ ఇప్పుడు మాపైన ఎందుకు నిందలు మోపుతున్నారు, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనంటూ ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాకుండా అసలు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, బ్రౌన్ ఫీల్డ్ రోడ్డు అంటే మంత్రికి తెలుసా అంటూ కూడా ఆయన ఎద్దేవా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రులందరూ కూడా ఘటనా స్థలానికి వెళ్ళారు. నిన్న డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి వెళ్ళారు. జరిగిన ప్రమాదం తీరుతెన్నులు తెలుసుకున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే మృతులకు రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. వీలైనంత త్వరగా ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలంటూ చెప్తూ ఉంది. నిన్న పొన్నం ప్రభాకర్ కూడా రవాణా శాఖ మంత్రి అక్కడికి వెళ్ళారు. ఈ ప్రమాదం పైన రాజకీయం చేయొద్దు అంటూ చెప్తూ వీలైనంత త్వరగా క్షతగాత్రులకి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలంటూ చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ మాత్రం ఈ పాపం మీదంటూ ఒకరిపై బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. అది ఒక పెను దుర్ఘటన. అంటే ఎవరి విమర్శలు పరస్పర ప్రత్య విమర్శలు అనేది అటుంచితే నిజంగా ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? ఇంకా ఎప్పుడైనా ఇంత పెద్ద ప్రభావం జరిగిన తర్వాతనైనా ఇంకా జాతీయ దాన్ని విస్తరణ చేసేటువంటి మార్గం సుగమం అవుతుందా, అట్లా ఆశించవచ్చా, ఏం జరుగుతుంది అనేది? ఎన్జిటిలో మొన్న 31వ తారీఖున కేసు వేసిన వాళ్ళు ఆ కేసుని ఉపసంహరించుకున్నారు. ఆ ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి ఎవరైతే సేవ్ చేవెళ్ళ బనియాన్ స్వచ్ఛంద సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, ఈ కేసు వేసిన తేజ బాలాంత్రపు, జువాడి, ప్రణీత్ వీళ్ళందరితో కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు మాట్లాడారు. ఈ అలైన్మెంట్ ఇప్పుడు చేపట్టిన అలైన్మెంట్ వల్ల నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ అధికారులందరూ కూడా వాళ్ళకి వివరించారు. ఈ అలైన్మెంట్ వల్ల ఎక్కువగా మర్రి చెట్లన్నీ కూడా పోవడం లేదు. ఇప్పటికే అడ్డుగా తొలగించాల్సిన ఉన్న మర్రి చెట్లన్నింటినీ కూడా ట్రాన్స్లోకేట్ చేసి వాటికి తిరిగి చిగురులు మొలిచేలా చేయడంతో పాటు ఎక్కడ కూడా పర్యావరణానికి హాని కలగకుండా ఈ రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నామంటూ చెప్పారు. కేవలం కొన్ని మర్రి చెట్లనే తొలగించాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న అలైన్మెంట్ ప్రకారం వాటిల్ని కూడా తిరిగి ట్రాన్స్లోకేట్ చేసి చిగురించేలా చేస్తామంటూ చెప్పారు. అసలు వాస్తవానికి ప్రతిపాదిత 4-వే లేన్లో 5 మీటర్ల సెంటర్ మీడియన్ ఉండాలి. ఇప్పుడు తగ్గించి కేవలం 1.5 మీటర్ చేయడం వల్ల కూడా అనేక చెట్లు కొట్టివేయకుండా యథాతథంగా ఉంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వాళ్ళకి నచ్చ చెప్పడంతో వాళ్ళు కేసు విత్డ్రా చేసుకున్నారు. ఆ వెంటనే కేసు విత్డ్రా చేసుకున్న విషయాన్ని అటు ముఖ్యమంత్రికి చెప్పడం, ముఖ్యమంత్రి వెంటనే అక్కడ పనులను చేయాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో పనులు కూడా ప్రారంభమైనాయి. కొన్ని చేవెళ్ల ప్రాంతంలో కూడా పనులు ప్రారంభమైనాయి. దీనంతటినీ కూడా ఎంఈఐఎల్కు ఇచ్చారు. మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీకే కాంట్రాక్ట్ ఇచ్చిన నేపథ్యంలో వీలైనంత త్వరగా
ఈ 4-వే లేన్ను పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పనులు కూడా ప్రారంభించారు. తిరిగి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే నిన్న జరిగిన ప్రమాద ఘటన ఆ రోడ్డు పైన గుంత ఉండడంతో పాటు ఓవర్లోడ్తో ప్రయాణిస్తున్న లారీలను కూడా గుర్తించడంతో ఇకపై రోడ్లపైకి ఎవరైనా సరే ఓవర్లోడ్తోని వాహనాలు కనుక వచ్చినట్లయితే వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసు అధికారులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అటు రవాణా శాఖ అధికారులు కావచ్చు, ఇటు ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. తిరిగి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా చూడాలంటూ గట్టిగా ఆదేశాలు అయితే జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ పవన్. చేవెళ్ళ బస్సు ప్రమాద దుర్ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లాగా మారిపోయింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అక్కడ చేవెళ్లలో భూసేకరణ జరగలేదు, దాంతో రోడ్డు విస్తరణ జరగలేదు, దీనికి ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అంటూ ఆరోపిస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. గతంలో 2023లో సేవ్ చేవెళ్ళ బనియన్స్ అంటూ ఒక అప్పుడు నడుస్తున్నటువంటి ఉద్యమానికి అనుకూలంగా ట్వీట్ చేశారంటూ ఆ ట్వీట్ను బయటపెట్టి బీఆర్ఎస్ ఈ రకంగా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి డబుల్ స్టాండర్డ్స్తో మాట్లాడుతున్నారంటూ పట్లోల కార్తిక్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా విశ్వేశ్వర